యేసుక్రీస్తు శాశ్వత నామంలో వీడియో చూస్తున్న శ్రోతలు సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వకంగా తెలుసుకుంటాను. వీళ్ళారా మన ప్రకటన గ్రంథ ధ్యానాలు అనే అంశాల భాగంగా ఇది వరకు ప్రకటన 11 అధ్యాయం వరకు మనం పూర్తిగా కంప్లీట్ చేసుకొని ఉన్నాము. ఈ ఎపిసోడ్లో 12 అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళారా మనం వాక్యాలకు వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రియ పరలోకపు తండ్రి, నీ నామముకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మీ యొక్క మహాకృపను బట్టి ప్రేమను బట్టి మీ వల్ల చెల్లించగలుగుతున్నాం. ఊపు తీకొస్తున్నాం తండ్రి, అందులో స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇదిగో మరి ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల భాగంగా మేము 12 అధ్యాయం ధ్యానిస్తుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని జ్ఞానాన్ని నాకు దయచేసి సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించినట్టు నాకు ఆ సహాయాన్ని నాకు దయచేయమని చెప్తున్న నాకు వింటున్న సహోదరులందరికీ మీ యొక్క ఆశీర్వాదాలు కృప తోడు నిరంతరం మాకు తోడే ఉంచమని ఈ చిన్ని ప్రార్థనని మా ప్రభు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం ఇంతకుముందు చూసినట్టుగా ప్రకటన 11 అయితే పూర్తి కంప్లీట్ చేసుకుని ఉన్నాము. అంటే 7వ దూత బోరవదు స్టార్ట్ అయ్యింది. తర్వాత జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో మనం ఇది ఇప్పుడు 12 అధ్యాయం చూద్దాం. పిల్లలు, మీరు ఈ బొమ్మ చూసే ఉంటారు. నేను అంత డ్రాయింగ్లో పర్ఫెక్ట్ కాకపోయినా ఏదో మన అంశం తగ్గట్టు బొమ్మ గీసానండి. దయచేసి ఏమైనా తప్పులు ఉంటే మీరు కొంచెం సరి చేసుకోగలరు. రైట్, మనం ఇప్పుడు నేర్చుకుంటున్న అంశం ప్రియులారా 12వ అధ్యాయం అండి. 12వ అధ్యాయము మొదటి నుండి 6 వచనాలు పిల్లలు. ఈ పాటను టైటిల్ ఏం పెట్టుకుందంటే మనం సూర్యుడిని ధరించుకున్న స్త్రీ. సూర్యుడిని ధరించుకున్న స్త్రీ తర్వాత మహాఘట సర్పము, మీకు బొమ్మ చూస్తే ఐడియా వచ్చి ఉంటుంది. ముఖ్యంగా ఈ పాఠం అనేది సూర్యుని ధరించుకున్న స్త్రీ గురించి చెప్తాను. తర్వాత మహాఘట సర్పము, 7 తలలు కలిగిన మహాఘట సర్పము మనం చెప్పుకున్న పాఠం పెరిగారు. అంటే మనకి ఈ డయాగ్రామ్ గీయడం ఉద్దేశం ఏంటంటే ఈ డయాగ్రామ్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఎందుకంటే నేను మాతో చెప్తే మీకు సరి కనెక్ట్ అవ్వకపోవచ్చు. మీకు వీడియో మధ్యలో కూడా ఈ వీడియో అంటే ఈ పిక్ సంబంధించి కొన్ని నెట్లో నేను ఒక డౌన్లోడ్ చేశాను. అది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. జస్ట్ మీరు ఎలా ఊహిస్తారంటే, ఈవిడ సూర్యుని ధరించుకున్న స్త్రీ ప్రకటన 12వ అధ్యాయము 1-6 వచనాల్లో కనబడుతున్న పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్, ఈవిడ సూర్యుని ధరించుకున్న స్త్రీ అని, ఇది చంద్రుడని, ఇది 7 తలల పాము, ఇది ఘట సర్పమని భావించండి. అలా మీరు భావించి ఊహించుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది పాఠం అనేది. రైట్ ప్రియులారా, అయితే 7వ బోరతో స్టార్ట్ అయింది. తర్వాత సంఘటనలు ఏవైతే ఉన్నాయో మనకు నేర్చుకుంటున్నాం. మరి 15-16 అధ్యాయాల్లో 7 ఉగ్రత పాత్రలు పరిచయం చేయబడతాయి. అంటే 7వ బోరం తర్వాత 7 ఉగ్రత పాత్రలు రావడం జరుగుతుంది. మీకు ఇందులో అవుట్లే చెప్పాను కదా. ఆ ఉగ్రత పాత్రలు అనేవి మనం 15-16 అధ్యాయాలు చూడగలము. ఇప్పుడు మనకు సంబంధం లేదు. తర్వాత 13వ అధ్యాయము 14వ అధ్యాయము మనకి ఏంటంటే, అంటే ప్రకటన 12, 13, 14 అధ్యాయాలు అనేవి దేవుని యొక్క క్రీస్తు యొక్క విరోధులు శత్రువులు అనేవి పరిచయం చేయబడ్డాయి. గమనించండి, ప్రకటన 12, 13, 14, 3 అధ్యాయాలు కూడా దేవుని యొక్క శత్రువులు క్రీస్తు శత్రువులు పరిచయం చేయబడ్డాయి. అయితే మళ్ళీ ఎస్పెషలీ ఈ 12వ అధ్యాయంలో మనము అపవాది పరిచయం అండి. ఇది 12 అయితే మొత్తం అపవాది పరిచయం అయితే
తర్వాత 13లోని క్రూర మొగము అబద్ధ ప్రవక్త, అంటే వీడి అసిస్టెంట్స్ మాట. క్రూర మొగము అబద్ధ ప్రవక్త. 14 అధ్యాయంలో చెరుపునెట్టి మహాబబులోను, దాని గురించి చదువుకుంటామండి. చెరుపునెట్టి మహాబబులోను పట్టణము. రైట్. అంటే 12 అయితే మొత్తం అపవాది యొక్క పరిచయము, అపవాది యొక్క వాడి యొక్క బలము, వాడి యొక్క పనితీరు అనేది మనం నేర్చుకుంటాం. 13 అధ్యాయం రెసిస్టెన్స్ ఏవైతే క్రూరమగం అబద్ధపడకం మన అధ్యాయంలో మనం స్టడీ చేస్తాం భవిష్యత్తులో. 14 అధ్యాయంలో మహాబబుల పట్టణం ఏదైతే ఉంటుందో ప్రస్తుతం దాని గురించి మనం చర్చిస్తామండి. మొత్తం మీద పిల్లగా జాగ్రత్త గమనిస్తే మొదటి అధ్యాయం నుంచి మొత్తం 22 అధ్యాయాలు ఉన్నాయండి ప్రకటన. 22 అధ్యాయాల్లో మొదటి నుంచి 11 వరకు సంఘానికి రోము పట్టణము, అంటే రోమ అధికారులకి లేదా రోము చక్రవర్తులకి క్రైస్తవులకి మధ్యన సంఘర్షణ, రోము సంఘానికి మధ్యన జరిగిన సంఘర్షణ సూచిస్తుందండి. పన్నెండు నుంచి 22 వరకు క్రీస్తు సాతానుకు మధ్యన సంఘర్షణ. లేదా యుద్ధం. విధంగా చెప్పాలంటే మంచి చెడులకు మధ్య యుద్ధం అండి. మంచి చెడుకు యుద్ధం. మీరు గమనిస్తున్నారా? ప్రకటనలో మొత్తం 22 అధ్యాయాలు ఉంటే మొదటి అధ్యాయం నుంచి 11 అధ్యాయం వరకు ఒక రకంగా సాగితే 12 అధ్యాయం నుంచి తర్వాత ఆఖరి అధ్యాయం వరకు మరొక రకంగా సాగుతుంది. అంటే ప్రాథమికంగా మొదటి అధ్యాయం 11 అధ్యాయం వరకు సంఘానికి పడుతున్న బాధలు, సంఘం పడుతున్న హింసలు, రోమిల పరిపాలనలో సంఘం ఏ విధంగా హింసపడుతున్నారు వాటి గురించి వ్రాయడం జరిగితే, సంఘర్షణ ఆయన జరిగితే, ఎస్పెషల్లీ 12 నుంచి 22 అధ్యాయం వరకు డైరెక్ట్గా క్రీస్తు ప్రభుకి సాతాను మధ్యన జరిగే యుద్ధం, సంఘర్షణ అనేది మనము చూడగలము. ఉదాహరణ చెప్పాలంటే మంచికి చెడుకు మధ్య యుద్ధం అనేది మనము ఈ అధ్యాయంలో చూడగలము. రైట్. ప్రియుల మెయిన్ ఈ 12 అధ్యాయం మొదటి నుండి 6 వచనంలో స్పెషల్గా సాతాను పరిచయం అండి. సాతాను గురించి మనము, అపవాది గురించి మనం తెలుసుకుంటాం పూర్తిగా. ప్రకటనలో అపవాది గురించి ఎక్కువ భాగం మనకి ప్రకటన రాయబడిందండి. బైబిల్ అన్ని గ్రంథాల్లో కూడా 66 పుస్తకాలు కూడా ప్రకటనలోనే పూర్తిగా కాకపోయినా సగం మట్టుకు, చాలా మట్టుకు ఇన్ఫర్మేషన్ అనేది మనకు ప్రకటనలోనే చూడగలము. అందుకే ఒకటేంటంటే అపవాది సాతాను అనేవాడు మనకు అందరికీ శత్రువు అండి. మనకే కాదు, క్రైస్తవులు మాత్రం కాదు, లోకానికి శత్రువు. మనందరికీ ఉన్న ఒక్కొక్క శత్రువు సాతాను. వాడి గురించి మనం ఎంతైనా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే ఒక యుద్ధం చేస్తున్నప్పుడు, ఒక 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక దేశము ఆ శత్రు దేశం యొక్క బలగాలు తెలుస్తుంది తప్ప ఆ యుద్ధంలో మరి వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉండదండి. అంటే వాళ్ళ యొక్క బలాలు బలహీనత తెలిస్తే మనము దాని ప్రకారం మనకు యుద్ధ ప్రణాళికలు మార్చుకొని దాని ప్రకారం మనము వారి మీద విజయం సాధించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం కూడా క్రైస్తవులుగా మనకి వాడి ప్రధాన విరోధి కాబట్టి సాతాను అనేవాడు, వాడి యొక్క బలం ఏంటి, వాడి బలహీనత మనం తెలుసుకుంటే మనం వాడి మీద విజయం సాధించగలము. లేకపోతే వాడు మనం విజయం సాధిస్తామండి. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధ జీవితం అండి పిల్లలు. క్రైస్తవ జీవితం అనేది యుద్ధ జీవితము. క్రైస్తవులు నిరంతరం యుద్ధం చేయవలసి వస్తుంది. మనది భౌతిక యుద్ధం కాదు, కానీ మనది ఆత్మ సంబంధమైన యుద్ధం. ఈ యుద్ధం చివరి వరకు కొనసాగుతుందండి. కాబట్టి ఈ యుద్ధంలో మనం విజయం సాధించాలంటే వాడి యొక్క బలహీనత ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాము. రైట్. అయితే మనం ఈ ఎపిసోడ్లో అపవాది గురించి పూర్తిగా తెలుసుకుందాం, రాయబడిన వచనాలను ఆధారం చేసుకుందాం. రైట్. వీళ్ళరా
వచనం చదువుకుందాం పిల్లరా. 12వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. గమనించండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడింది. అంటే రాస్తుంది యోహాన్ గారు. ఆయన ఏం చూశారంటే పరలోకమందు గొప్ప సూచన చూశారట. సూచన అనగా ప్రకటనలో 7 సార్లు రాయించబడింది సూచన పదము. అంటే సూచన అంటే ఎలాగ అర్థం చేసుకోవాలంటే అది బహు విచిత్రమైంది, బహు అద్భుతమైంది, బహు గుర్తింపబడింది, ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అంటే ఒక అద్భుతం జరిగింది అంటే ప్రకృతికి నియమానికి విరుద్ధంగా జరిగిన ఏదైనా మనం అద్భుతం అంటాం కదా, అలాగా ఒక అద్భుతమైన ఒక దృశ్యం అనేది చూడడం జరిగింది. ఇక్కడ గమనించండి, ఇక్కడ పరలోకమందు పదము ఇది వాస్తవానికి దేవుడి సింహాసనం ఉన్న పరలోకం సూచించట్లేదు, కానీ ఇది ఆకాశ నక్షత్రం ఉన్న ఆకాశం సూచిస్తుందండి. అంటే నక్షత్రంలో ఉన్న ఆకాశం పరలోకం అంటే. పరలోకం అంటే ఎక్కడ రాయబడిన సందర్భం మనం ఆలోచిస్తున్నాం. పరలోకం అంటే నక్షత్రాలున్న ఆకాశం అండి ఇక్కడ. రైట్ ప్రియులారా, గమనిద్దాం. అయితే ఆ సూచనలో యోహాను గారు ఏం చూశారంటే అది ఏదనగా సూర్యుడిని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రం కిరీటమును ఉండెను. వీళ్ళ జాత గమనించండి. ఇక్కడ మనం చూస్తే సూర్యుడిని ధరించుకున్న స్త్రీ అన్నారండి ఇక్కడ. అంటే మనము ఈ సూచన ఏదైతే ఆధారం చేసుకున్నామో దాంట్లో ఆ సూచనలో ఏం చూస్తారంటే మరి యోహాను గారు సూర్యుని ధరించుకున్న, నేను అందుకే చూడండి ధరించుకోవడం అర్థం ఏంటంటే మనం ఈ షర్టు ధరించుకున్నాను అంటే అర్థం ఏంటంటే ఈ షర్టు నేను వేసుకున్నాను అంటే నేను నా శరీరానికి తగిలించుకున్నాను అర్థం. అదేవిధంగా సూర్యుడిని ధరించుకోవడం అర్థం పిల్లారా. సూర్యుడు అంటే ఇక్కడ జాత గమనించండి. సూర్యుని ధరించుకున్న స్త్రీ అంటే అర్థం ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ సూర్యుడిని తనతో కప్పుకుందండి. అంటే సూర్యుడు ఏ విధంగా ప్రకాశమానంగా వెలుగుతున్నాడు అటువంటి ప్రకాశమైన వస్త్రములు అనేవి ధరించుకున్న ఒక స్త్రీ అని కనబడడం చూశాడు యోహాను గారు. మన ముందు ఆ దర్శనం చూస్తున్నాం జస్ట్ మామూలుగా. తర్వాత చూడండి లేదా, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం ఉండెను. అంటే ఆ స్త్రీ పాదముల కింద చంద్రుడు అంటే ఇది చంద్రుడు అండి. ఇది చంద్రుడు అండి. సూర్యుని ధరించుకుంది ఒక స్త్రీ, ఆవిడ చంద్రుడి మీద నించుంది. తర్వాత శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును. రైట్. తర్వాత శిరస్సు మీద 12 నక్షత్రములు, ఈ 12 నక్షత్రములు కిరీటం అండి. స్త్రీ ఉంది, సూర్యుని ధరించుకుంది, 12 నక్షత్రాల కిరీటం ధరించుకుంది, చంద్రుడి మీద నించుంది. అంతేకాకుండా ఈమె గర్భిణి అటండి. ఈవిడ గర్భిణి అంటే పిండం కలిగిన స్త్రీ అంటే ఈవిడ కడుపుతో ఉందండి. ఒకరిని కనబోతుంది, ఒక బిడ్డని. రైట్. ఇక్కడ అంటే గమనిస్తే యోహాను గారు ఒక సూచనలో ఒక స్త్రీని చూశాడు. ఆవిడ సూర్యుని ధరించుకుంది, తర్వాత చంద్రుడి నించుంది, కిరీటము, ఆవిడ గర్భిణిగా ఉంది. రైట్. ఇప్పుడు ఈ దర్శనంలో ఈ కనబడిన ఈ సూచనలు మనకి ఏం సూచిస్తున్నాయి? ఈ సూచన ద్వారా దేవుడు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఆనాడు సంఘానికి ఏం చెప్పాలనుకుంటున్నాడు? తర్వాత మనకి ఏం తెలియజేయాలనుకుంటున్నాడో మనం ఆలోచిద్దాం.
మనం మొదటగా ప్రియులారా ఆలోచిస్తే 12:5 చూసుకుంటే, సమస్త జనములు ఇనుపుదండంతో ఏలిన ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆమె సింహాసనం యొద్దకును కొనుపబడెను. అంటే 12:5 ఆధారం తీసుకుంటే, ఈవిడ కనుతున్న బిడ్డ ఎవరైతే ఉన్నదో ఆ బిడ్డ యేసుక్రీస్తు ప్రభువుని అర్థం అవుతుందండి. ఆవిడ కంటున్న బిడ్డ యేసుక్రీస్తు ప్రభు అని మనకి 12:5 చూడగలము. తర్వాత మళ్ళీ ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు అవుతారు అంటే, దేవుడు లోకంలో మరి మెస్సియా యేసు రావాలని ఆయన ఏర్పరచుకున్న ప్రత్యేకమైన జనాంగం ఎవరంటే ఇశ్రాయేల్ జనాంగం. ఇశ్రాయేల్ దేశంలో జనాంగాన్ని ఆయన ఎన్నుకొని ప్రత్యేకపరిచి ఆ జనాంగం నుండి యేసువాడు బయటకు రావాలని దేవుడు ఎప్పుడో సంకల్పించాడు. ఒక మాట చదువుకుందాం. మీకా గ్రంథము 5:2 చూద్దాం పిల్లలు. రైట్, మీకా గ్రంథము 5:2 చదువుకుంటే, బెత్లెహేమ ఎఫ్రాతా యోసేపు కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలులోని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. రైట్, ఇశ్రాయేల్ ఏలబోవాడు నీలో నుండి వచ్చును అన్నారండి ఇక్కడ. పిల్లరా గమనించండి, అంటే ఈ స్త్రీ ఎవరో మనం ఆలోచిస్తున్నాం. అందులో భాగంగా మనం సరాసరిగా 5వ చూసుకుంటే 5వ మనకి ఏం కనబడిందంటే, ఒక శిశువు పుట్టిన ఆయన ఏలుతున్నట్టు మనం చూసామండి. అంటే ఆ ఏలుతుండ పదము అది చూస్తుంది క్రీస్తుగా ఉపయోగించి మనం అర్థం చేసుకున్నాం. తర్వాత ఎందుకంటే అది ఒక ప్రవచనము. మీకా 5:2 చూసినప్పుడు దేవుడు ఎన్నుకుంటున్నాడు బెత్లెహేము నుంచి తన బిడ్డ యేసు ప్రభువు అక్కడి నుంచి రావాలని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి అనే ప్రవచనం ఆధారంగా మనం చూసాము. తర్వాత మరి ఈ స్త్రీ ఎవరు? ఇప్పుడు ఈ స్త్రీ ఎవరు సూచిస్తుంది? ఈ స్త్రీ ఎవరు సూచిస్తుందో మనం ఆలోచిద్దాం. ముందుగా ప్రియులారా జాగ్రత్తగా గమనించండి, పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగం, ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు గర్భిణితో పోల్చారండి. పాత నిబంధన మనం ఇప్పుడు ఒక పోలిక మనము ఈ స్త్రీ ఎవరు ఉద్దేశించి చెప్పడం మనం ఆలోచిస్తున్నాం. అందులో భాగంగా పాత నిబంధనలు కూడా వచ్చిన ఉన్నాయా అంటే, ఒక గర్భిణీ స్త్రీతో పోల్చుతూ వచ్చిన ఒక ఆధారం చేసుకుంటే ఒక వచనం మనకి పాఠం ఎక్కువ చూడగలిగితే మీకాలో ఉన్నాయి. మీకా గ్రంథము 4:9-10 చూసుకుని పిల్లరా, నీకు రాజు లేకపోవట చేతన నీ ఆలోచనకర్త నశించకపోవట చేతన ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదన నీకు వచ్చిన వాడిని. తర్వాత 10వ వచనం, సియ్యను కుమారి ప్రసూతి స్త్రీ వలనే నీవు వేదన పడి ప్రసవించము, నీవు పట్టణపు విడిచి బయట వాసం చేతుని ఉంటుంది. అంటే ఈ ఆయా వచనాలను ఆధారం చేసుకుంటే పిల్లరా, మనము ఈ స్త్రీ అనేది ఇశ్రాయేల్ని సూచిస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఇశ్రాయేల్ని సూచిస్తుందని అర్థం చేసుకోవచ్చు. మరొక రకంగా ఇంకేమైనా సింబాలిక్ ఇశ్రాయేల్కి అనుగుణంగా వాడబడిందని ఆలోచిద్దాం. మరొక మాట చూసుకుని పిల్లరా, ఇక్కడ గమనించండి, ఇక్కడ 12 నక్షత్రాలు ఉన్నాయండి. ఈవిడ 12 నక్షత్రములు. ఈ 12 నక్షత్రంలో ఇటువంటి పదపడేకో పాత్రలు ఎక్కడ వాడడం జరిగిందో ఆలోచిస్తే, యోసేపు, యాకోబు కొడుకు యోసేపు ఒక కన్యన కళలో ఒక దర్శనంలో అక్కడ కూడా వాళ్ళ అన్నలు 12 నక్షత్రాలు గుర్తింపబడ్డారండి. ఒక మాట చదువుకుందాం. ఆదికాండము 37:9 చదువుకుంటే పిల్లలు, అక్కడ అతను ఇంకా కలకని తన సహోదరులకు తెలియజేయలేదు. ఏదో నేను యొక్క మరొక కలకంటే అంత సూర్య చంద్రులను 11 నక్షత్రాలు నాకు సాష్టాంగ పడినని చెప్పాను. అంటే ఇక్కడ
సూర్యచంద్రులు 11 నక్షత్రంలోని అక్కడ ఒక మాట చూడదు. అంటే ఈ నక్షత్రాలు అనేవి ప్రియులారా, ఈ నక్షత్రాలు అనేవి ఇశ్రాయేలు గోత్రకర్తలు సూచిస్తుంది. ఇశ్రాయేలు 12 గోత్రకర్తలు. మనం ఒక్కొక్కటి అంచనా వేస్తున్నాము. ఈ స్త్రీ గర్భితో ఉంది కాబట్టి పాత నిబంధనలు కొన్ని వచనాలను ఆధారం చేసుకుని ఈవిడ ఇశ్రాయేలు సాదృశ్యంగా వాడబడింది. తర్వాత ఈ నక్షత్రాలు అనేవి పాత నిబంధనలో 12 నక్షత్రాలు 12 గోత్రకర్తలు ఇశ్రాయేలు యొక్క వంశానికి సంబంధించిన వాడబడింది కాబట్టి ఈ నక్షత్రం 12 గోత్రకర్తలు వాడబడింది. తర్వాత ఇప్పుడు సూర్యుడిని ధరించుకున్న అంతం. మరి సూర్యుడు అనేది దేనికి సింబలిక వాడబడింది? సూర్యుడు దేనికి సింబాలిక్ వాడబడింది? ఒక వచనం చూసుకుంటే పిల్లరా, కీర్తనలో 84 కీర్తన 11 వచనంలో దేవుడిని యెహోవా సూర్యుడును కేడెంలో ఉండడం వచనం ఉంటుంది. అంటే దేవుడు వెలికి ఉండడం కొన్ని వచనం చూడగలం. అంటే పాత నిబంధనలో దేవుణ్ణి సూర్యుడితో పోల్చడం జరిగింది. తండ్రిని దేవుణ్ణి సూర్యుడితో పోల్చడం జరిగింది. అంటే సూర్యుడిని తెలుసుకునే అర్థం ఏంటంటే దేవుని కృపలో, దేవుని కాపుదల్లో, దేవుని అండర్లో ఈ స్త్రీ ఉందని ఒక సింబల్ అని చెప్పడం జరిగింది. పిల్లరా, మీకు అర్థమవుతుందా? సూర్యుడు యొక్క అంటే సూర్యుడు దేవుని మహిమగా, దేవుని తోడుగా సూచిస్తే దేవుని యొక్క పర్యవేక్షణలో, దేవుని తోడులో ఈ స్త్రీ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. తర్వాత చంద్రుడు అందరూ ప్రత్యేక మనం ఈ చంద్రుడు ఏ విధంగా మరి ఉపయోగించడం ప్రత్యేకంగా చెప్పలేం. ఎందుకంటే బహుశా మనకి సాధన చూడండి, విశ్వంలో ఎన్ని గ్రహాలు ఉన్నా మనిషికి తెలిసింది 2 గ్రహాలండి. మనిషి వాడ భౌతికంగా చూసేది జీవితకాలం అంతా కూడా కేవలము సూర్యుడు, చంద్రుడే. మిగతా గ్రహాలు తన కంటికి కనబడవు సాధారణంగా. అంటే బహుశా ఇవన్నీ అంటే విశ్వంలో, అంటే మనం చూస్తున్న ప్రపంచంలో సూచిస్తాయి. ఎంత ఈ ఆకాశం అంటే పరలోకంలో కనబడదు కదా ఈ సూచన. ఇదంతా మనం చూసిన ప్రపంచం అంతా అనుకుంటే, మనం భౌతికాలతో చూసిన ప్రపంచ పరిధి అనుకుంటే, ఈ ప్రపంచ పరిధిలో చంద్రుడు ఉన్నాడు, సూర్యుని ధరించుకున్న స్త్రీ ఉంది. అంటే స్త్రీ అనేది భౌతిక ఇశ్రాయేలు సూచిస్తుందని అనుకున్నాం. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే క్లియర్గా ఇది గమనించండి. ఇది కేవలము భౌతికమైన ఇశ్రాయేలు సూచిస్తుంది అనుకుంటే ఇక్కడ చిన్న సమస్య ఉంది. ఏంటి సమస్య అంటే ఒకసారి చదువుకుందాం. ప్రకటన 12 అధ్యాయము 5వ వచనం చూసుకోండి పిల్లలు. అక్కడ గమనించండి. అంటే ఈవిడ ఏదైతే ఉందో, ఈవిడ గర్భంతో ఒక బిడ్డను రెడీగా ఉంది కనడానికి. బిడ్డ పుట్టిన తర్వాత ఏమైందంటే ఆ బిడ్డ దేవుని యొద్దకు, సింహాసనం యొద్దకు వెళ్ళిపోయిన 5వ వచనం చూడగలుగుతారా. తర్వాత 13వ వచనంలో, ప్రకటన 12:13లో ఆ ఘట సర్పము చూడండి, ఆ మగ శిశువును కలిగిన స్త్రీని హింసించును. తర్వాత 13వ వచనం ఆధారం చేసుకుంటే ఈ ఘట సర్పం ఏదైతే ఉందో, ఈ ఘట సర్పం స్త్రీని హింసించిందటండి. ఈ స్త్రీని హింసించింది. చూడండి, ఈ స్త్రీని ఇక్కడ రాస్తాను, హింసించింది అని ఉందండి. పన్నెండు 13. ఫస్ట్ మీకు ఓ మాట చెప్పనచ్చాను. ఇప్పుడు ఈవిడ గర్భంతో ఉందండి. యేసుక్రీస్తు వారు కడుపులో ఉన్నారు, అంటే ఆవిడ కంటుంది. ఇప్పుడు భూలోకంలో భౌతికంగా యేసుకు జన్మనిచ్చిన ఎవరంటే మరియమ్మ. ఇప్పుడు చాలామంది ఆర్సీఎం వాళ్ళు, క్యాథలిక్స్ వారు ఈ స్త్రీ మరియమ్మ అని చెప్పారండి. ఈ స్త్రీ మరి ఎవరు కాదు, ఈవిడ మరియంకు సాదృశ్యంగా వాడబడిందండి కొంతమంది ఆర్సీఎం వాళ్ళు చెప్తారండి. అయితే ఒక మాట గమనిద్దాం.
ఇక్కడ వ్రాయించబడిన స్త్రీ అనేది కేవలము ఇక్కడ రాయని స్త్రీ కేవలం మరియను సూచించట్లేదు. ఇది మరియమ్మను సూచించట్లేదు అనే దానికి వచనము ఎక్కడ ఉందంటే 12వ అధ్యాయంలోనే 17 వచనం చూసుకొని పిల్లరా, 17 వచనంలో కింద వచనము, యేసును గురించి సాక్ష్యం ఇచ్చి ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకి అన్నారండి. ఆమె సంతానములో అన్నారండి. ఇక్కడ బహువచన వారు అంటే క్రైస్తవులందరూ ఈమె సంతానం కాదు. భౌతికంగా అర్థం చేసుకుంటే మరియమ్మ క్రైస్తవులందరూ జన్మనివ్వలేదు. మీకు అర్థమవుతుందా? క్రైస్తవులు ఎక్కడ పుట్టారు? యేసు రక్తం కనబడి క్రైస్తవులు తప్ప మరియమ్మ ప్రత్యక్షంగా క్రైస్తవ అవ్వని కనలేదండి. అంటే మరియమ్మ కేవలం యేసుక్రీస్తు ప్రభువు అని మాత్రమే కంటే అక్కడ క్రైస్తవుల కంటే మాట మరియమ్మ కాదని అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది భౌతికంగా మరియమ్మ సూచించట్లేదు, అది కన్ఫర్మ్. రెండోది ఏంటంటే ఒకళ్ళు ఇశ్రాయేలు సూచిస్తుంది అనుకుంటే 12:13లో ఆ ఘట సర్పము ఇశ్రాయేలు అదే ఈ స్త్రీని హింసించింది అన్నట్టు 13 వచనం చెప్తుందండి. వాస్తవానికి భౌతికమైన ఇశ్రాయేలు క్రైస్తవులను హింసించిందండి. మన ఎవరు చదువుకున్నాం ఏ విధంగా అంటే శరీర సంబంధం ఇశ్రాయేలు యూదులైన వాళ్ళు క్రైస్తవులు హింసించారు. ఎందుకంటే ప్రకటన రాయబడిన 7 సంఘాల ఉత్తరాల్లో మనం ఆ మాట చూసాం. ఒకసారి మాట మళ్ళీ చదువుకుందాం. ప్రకటన 2వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ చూడండి, యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దోష నిరుదును, నీవు పొందవలసిన శ్రమలకు భయపడకము. తర్వాత 3:9 వచనంలో కూడా యూదులు కాకే తాము యూదులను అబద్ధముడు సాతాను సమాజపు వారిని రప్పించదును. అంటే ఇక్కడ శరీర సంబంధం ఇశ్రాయేలు కూడా క్రైస్తవుని హింస పెట్టిందండి. మరి వాళ్ళు హింస పెడితే మరి ఈవిడ మరి ఇశ్రాయేల్ డైరెక్ట్గా ఎలా సూచించబడుతుంది మళ్ళీ డౌట్ రావచ్చు మనకి. మీరు చెప్తుంది అర్థమవుతుందా? తర్వాత మళ్ళీ ఇంకొక మాట కూడా చూసుకుంటే ఈ స్త్రీ అనేది దేవునిచే కాపాడబడిందని మనం 12వ అధ్యాయంలోని 6వ వచనం చూడగలం. ఆ స్త్రీ అరణ్యకు పారిపోయిన అచ్చట వారు 1260 దినములు ఆమె పోషించుకోవాలని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉండను. అంటే ఒక స్త్రీ ఈ స్త్రీ భౌతిక ఇశ్రాయేల్ అనుకుంటే అది మ్యాక్సిమం అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఈ స్త్రీ అనేది మరి ఇశ్రాయేల్ అనేవారు క్రైస్తవులను హింసించారు. తర్వాత మరి ఈ వచనం ఆధారం చేసుకుంటే ఈ స్త్రీ అనేది దేవుని కాపుదల్లో ఉంది. అంటే దేవుడు ఈయన పోషించుకోవాలని దేవుడు ఒక స్థలము సిద్ధపరిచని ఒక వచనం చూసాం 12:6లో. అంటే దేవుడు మరి ఎప్పుడైతే ఇప్పుడు మరి ఇశ్రాయేల్ ప్రత్యేకంగా వాళ్ళకి ఒక స్పెషల్గా ట్రీట్ చేయడం మరి ఉండదండి. ఆ కాలము, ఆ సమయము, ఆ నిబంధన అంతా క్లియర్ అయిపోయిందండి. ఇప్పుడు అందరూ ఒకటైపోయాం. ఒకప్పుడు ఇశ్రాయేల్కి దేవుడు ధర్మశాస్త్రం ఉండేది, ఇశ్రాయేల్కి ప్రత్యేకమైన దేవుడు ఆజ్ఞలు ఉండేవి, ఇశ్రాయేల్కి ప్రత్యేకమైన దేవుని కాపుదలు ఉండేది, వాళ్ళకు ప్రత్యేక యాజకత్వం అనే రకరకాలు ఉండే తప్ప ఇప్పుడు ప్రత్యేకంగా భౌతిక ఇశ్రాయేల్ అంటూ ప్రత్యేకంగా లేదు. అందరూ ఒకటే అయిపోయింది క్రీస్తు రక్తం వల్ల. క్రీస్తు ఆయన మరణం వల్ల మనం సంబంధపరచబడిన వారి దేవునితో ఇశ్రాయేలు అన్యులు అందరూ కూడా ఏకమైపోయారండి. ఎందుకంటే ఒక మాట చదువుతాం, గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూసుకుంటే, గలతీ 3:28లో ఇందులో యూదుడని గ్రీసు దేశం లేదు, దాసుడని స్వతంత్రం లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరు అందరూ ఏకముగా ఉన్నారు. మన అందరూ ఏకంగా ఉన్నాం కాబట్టి మరి ఇక్కడ భౌతిక ఇశ్రాయేలుతో దేవుడు మరి ఇంకా ఇక్కడ నుంచి పట్టించుకోడు అంటే ప్రత్యేకంగా వాళ్ళకి ఇంక ఇది లేదు, అందరూ ఒకటే అయిపోయింది ఇప్పుడు. రైట్. అయితే ఇప్పుడు మరి ఇది ఈ స్త్రీ అనేది ఎవరు సూచిస్తుంది? మరి ఇశ్రాయేల్ని సూచిస్తుంది అనుకుంటే ఆయన వచనాన్ని ఆధారం చేసుకుంటే ఇశ్రాయేల్ తప్పు అనిపిస్తుంది. మరి ఈ స్త్రీ ఎవరిని సూచిస్తుందని ఆలోచిస్తే పిల్లరా ఒక మాట చదువుకుందాం. మరి ఎందరో చదువుకున్నట్టు ఈ స్త్రీ అరణ్యంలో దేవుని కాపుదల ఉంది కదా.
6 చదువుకుందాం. 12:6. ఆ స్త్రీ అరణ్య పారిపోయిన అచ్చట వారు 1206 దినములు ఆమెకు పోషింపాలని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంటుందని ఉంటుందండి. అంటే ఒక విధంగా ఇది ఎవరు సూచిస్తుందంటే తెలిసి ప్రియులారా, ఇది ఎవరు సూచిస్తుందంటే ఇక్కడ రాస్తాను, గ్యాప్ ఉంది కదా. ఈ స్త్రీ అనేది సంఘమును సూచిస్తుంది. ప్రియులారా, ఈ స్త్రీ అనేది సంఘమును సూచిస్తుంది. సంఘము ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు. రైట్. నీకు అర్థమైందా? ఈ స్త్రీ భౌతికమైన ఇశ్రాయేలు సూచించట్లేదు. ఈ స్త్రీ అనేది ఆత్మ సంబంధ ఇశ్రాయేలు సూచిస్తుంది. ఆత్మ సంబంధ ఇశ్రాయేలు అంటే ఎవరండి? మనమే, సంఘము. క్రీస్తు సంఘమును సూచిస్తుంది. క్రీస్తు సంఘమును ఈ స్త్రీ సూచిస్తుంది. క్రీస్తు సంఘం ప్రాతినిధ్యంగా ఉంది స్త్రీ. ఎందుకంటే సంఘము ఇప్పుడు దేవుని స్వకీయ సంపాద్యం అనే ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడగలుగుతున్నారు. ఎఫ్సీ 1వ అధ్యాయంలో 14 చూసుకుంటే 14వ వచనంలో చూడండి, మీరు సత్యభాగం అనగా మీరు రక్షణ శుభార్తని క్రీస్తునందు విశ్వాసం ఉంచి నా వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. తర్వాత అంటే మనందరూ కూడా క్రీస్తులో బాప్తిస్మం పొంది రక్షణ పొంది మనందరూ కూడా పరిశుద్ధాత్మ ముద్రించబడ్డాం. కాబట్టి మనందరూ కూడా దేవుని జనాంగము. తర్వాత 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చూసుకుంటే ఇక్కడ గమనిద్దాం. మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులో మిమ్మల్ని పిలిచిన గుణాతిశయపరచడం చే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు ఉన్నారని చెప్తున్నారు. అంటే మనందరూ కూడా పరిశుద్ధ జనాంగము, మనందరూ కూడా పరిశుద్ధము సంఘము. ఈ సంఘమే దేవుని ఆలయము, సంఘమే దేవుని స్వకీయ సంపాదన మనం విషయం చూడగలం. పిల్లలు, సంఘంకి చాలా ప్రాముఖ్యత ఉందండి. సంఘం అంటే చిన్న విషయం కాదు పిల్లరా. సంఘం అంటే దేవుని దృష్టిలో చాలా విలువైంది. ఆ సంఘం గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన ప్రాణం పెట్టాడండి. తన రక్తంతో మనకు కొన్నాడు సంఘాన్ని. అంటే ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే మనందరం కూడా ఇప్పుడు ఆత్మ సంబంధం ఇశ్రాయేలు మనం ఇప్పుడు అందరూ కూడా మనందరం కూడా ఇప్పుడు దేవుని ఇశ్రాయేలు ప్రజలు ఉండి. ఒకప్పుడు భౌతికంగా ఇశ్రాయేలు జనాంగం మాత్రం దేవుడు ఏర్పరచుకోండి. ఇప్పుడు మనందరం కూడా క్రీస్తు కడగని మనందరం ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంబంధ ఇశ్రాయేలుగా మనం అయ్యాము. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు జాగ్రత్త గమనిస్తే ఇప్పుడు జాగ్రత్త గమనించండి. నేను చదివేస్తాను. ఇక్కడ 2 సంగతులు జరిగాయండి. గర్భంతో కడుపుతో ఉన్నప్పుడు, అంటే బిడ్డ కడుపులో ఉన్నప్పుడు, లేదా బిడ్డ కనిన తర్వాత, అంటే శిశువు కనక ముందు, శిశువు కనిన తర్వాత, గమనించండి. ఇక్కడ యోహాను గారు చూసిన ఈ దర్శనంలో భాగంగా ఈ సూచనలో ఈ స్త్రీ పర్టికులర్గా ఎవరు సూచిస్తుందంటే శిశువు కనక ముందు భౌతికమైన ఇశ్రాయేలు సూచిస్తుంది. శిశువు కనిన తర్వాత అంటే ప్రభువు
ఆరోహణ అయిన తర్వాత అంటే శిశువు కొనుక్కోబడిన తర్వాత ఈ ఈ స్త్రీ ఆత్మ సంబంధమైన స్త్రీని సూచిస్తుంది. ఇప్పుడు అర్థమవుతుంది పిల్లరా? ఈ స్త్రీ అనేది దేనికి ప్రాతినిధ్యం వహిస్తుందంటే శిశువు కనక ముందు భౌతికమైన ఇశ్రాయేలు ప్రజలుగా సూచిస్తుంది. శిశువు కన్నిన తర్వాత ఆయన దేవుని యొక్క కొనుక్కోబడిన తర్వాత ఈ శిశువు ఈ స్త్రీ అనేది ఆత్మ సంబంధం ఇశ్రాయేలు లేదా సంఘము సూచిస్తుంది. సంఘము క్రీస్తు సంఘము సూచిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ స్త్రీ అనేది 2 నిబంధనలలో ఉన్న ప్రజలు. 2 నిబంధనలలో ఉన్న ప్రజలు. ఈ స్త్రీ అంటే ఏకవచనం కాదండి. స్త్రీ అనేది ఏకవచనం అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే ఎంత చూసాం కదా, ఈ స్త్రీ అనేది ప్రజలు సూచిస్తుంది. ఏ ప్రజలు సూచిస్తుందంటే 2 నిబంధనల ప్రజలు సూచిస్తుంది. అంటే బౌద్ధ ఇశ్రాయేలు సూచిస్తుంది. కడుతున్నప్పుడు ఈవిడ బౌద్ధ ఇశ్రాయేలు, శిశువు కడిన తర్వాత ఈవిడ ఆత్మ సంబంధం ఇశ్రాయేలు అంటే క్రీస్తు సంఘము. అంటే 2 నిబంధనల ప్రజలు ఈ స్త్రీకి ప్రాతినిధ్యంగా ఉన్నారు. స్త్రీ అర్థం ఏంటంటే 2 నిబంధనలు ఉన్న ప్రజలు అర్థం చేసుకోవాలి. రైట్, ఇక్కడతో క్లియర్. ఇప్పుడు మనము మన అసలైన శత్రువు గురించి పరిచయం చేసుకుందాం. మనందరికి శత్రువు, మనందరికి విరోధి, వాని గూర్చిన మనము ఇప్పుడు నేర్చుకుందాం. రైట్, మూడో చదువుకుంటున్నారా? అంతటా పరలోకముతో ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు నుండెను, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. రైట్, పిల్లలు గమనించండి. ఇప్పుడు మనము మనందరికి శత్రువు అయిన సాతాను గురించి పరిచయం నేర్చుకుందాం. మనందరికీ ఉన్న ఏకైక శత్రువు, బహు బలవంతమైన శత్రువు, బహు బలశాలి గల శత్రువు, బలమైన సైన్యం గల శత్రువు. ఎందుకు ఎంత గొప్ప చెప్తున్నానంటే శత్రువు చాలా బలంగా పనిచేస్తున్నాడు క్రైస్తవుల మధ్యన. మనం చాలా తేలిక తీసుకోకూడదు. సాతాను గురించి మనం ప్రతిదీ నేర్చుకున్నాం. ఇప్పుడు సాతాను గురించి రాజు మాట్లాడే గమనించండి. అంతలో పరలోకపు సూచన. ఇప్పుడు యోహాను గారు ఏదైతే సూచన చూసారో ఇంత చూసుకున్నాం. సూచన అంటే ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యమే కలిగించేది ఒక సంఘటన. అటువంటి సూచన ఇంకోటి చూశాడంట. మొదటగా ఆయన స్త్రీని చూశాడు, స్త్రీ ఎవరో నేర్చుకున్నాం. తర్వాత ఇంకొక సూచన ఏం చూశాడంటే ఇప్పుడు జాతి గమనిద్దాం. ఎర్రనే మహాఘట సర్పము అంటే ఇది ఘట సర్పము అంటే పెద్ద పాము అండి. సర్పం అంటే పామే కదా, ఒక పెద్ద పాము. దీని ఇంగ్లీష్లో ది గ్రేట్ రెడ్ డ్రాగన్ అన్నారండి. రెడ్ డ్రాగన్ అన్నారండి దీన్ని. అంటే ఈ పాము జాతిలో ఒక పెద్ద పాము. మీకు అర్థమవుతుందా? సాధారణంగా ఈ ఘట సర్పము అనేది ఇది దుష్టత్వం సూచిస్తుందండి. ఘట సర్పము దుష్టత్వాన్ని, నాశనకరమైనది, అశుభము, దేవుడికి వ్యతిరేకమైన దాన్ని సూచిస్తుంది. సాధారణంగా ఘట సర్పం అనేది దుష్టత్వం సూచిస్తుంది, నాశనకరమైంది, అశుభం సూచిస్తుంది, దేవుడికి వ్యతిరేకమైంది.
ప్రియులైతే మనం జాగ్రత్త గమనిద్దాం. ఎర్రని మహాకట్ట సర్పము, ఎర్రని ఎరుపుగా ఉందట. అంటే ఈ 7 పాములు ఏదో ఎరుపుగా ఉన్నాయంటండి. ఎరుపు అంటే అది దేని సూచిస్తుందంటే ఎరుపు రంగులు ఏముంటుందండి, రక్తం ఉంటుందండి. అంటే హత్య చెయ్యి చర్యలు సూచిస్తుంది ఎరుపు అనేది. ఇక్కడ ఎరుపు అనేది హత్యను చెయ్యు చర్యలు సూచిస్తుంది. ప్రకటన 6:4 చూసుకుంటాం మాట. ప్రకటన 6:4 చూడండి, అప్పుడు ఎర్రదైన వేరే గుర్రము బయలు వెళ్ళిన మనుషులు ఒకనొకటి చంపుకున్నాడు, భూలోకం సమాధానం చేయకుండా ఈ గుర్రం మీద కూర్చున్నాడు అధికారం ఇవ్వబడిను. మరి అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. అంటే వీడు వచ్చింది నాశనం చేయడానికే, వీడు వచ్చింది రక్తము ఏరులే పాలడానికే. మనుషుల మీద సమాధానం విడదీసి మనుషులు ఒకరికొకరు చంపుకున్నట్లు ఒకరికొకరు నాశనం చేసినట్టు వీరు ప్రేరేపిస్తారండి. అంటే ఇరుపుకి ఇక్కడ ఏం సూచిస్తుందంటే హత్య చేయ చర్యలు సూచిస్తుందండి. రైట్, ఇక్కడ రాస్తాను. ఇరుపు అనేది హత్య చేయు చర్యలు. మరొక మాట చెప్పాలంటే పాపపు స్వభావం సూచిస్తుంది. పాపపు స్వభావము. యెషయా గ్రంథంలో కూడా మాట చదువుకుంటే యెషయా 1:18 యెషయా 1:18 గమనించండి. మీ పాపములు రక్తము వలె ఎర్రనమైనను అవి హిమ వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లబడు. అంటే దేవుడు పాపాన్ని ఎరుపు రంగు సూచించాడండి. ఎరుపు రంగు అంటే పాప స్వభావం సూచిస్తుంది. తెలుపు అంటే పరిశుద్ధం సూచిస్తుంది బైబిల్ అంతట్లో. రైట్, గమనించండి. ఈ ఘట సర్పము, ఈ పాము అనేది దుష్టత్వాన్ని, నాశనకరమైంది, అశుభంని, దేవుని వ్యతిరేకంగా పనిచేస్తుందని చూసాం. ఎరుపు అనేది హత్య చేయ చర్యల్ని లేకపోతే పాప స్వభావానికి దృశ్యంగా ఉన్నది రంగుని చూసాం, ఎరుపు రంగు. తర్వాత ఇంకెలా ఉందట ఈ ఘట సర్పము చూద్దాం. దానికి 7 తలలు 10 కొమ్ములు. 7 తలలు ఉన్నాయండి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7 7 గీసాను కదా. ఓకే, 7 తలలు. అంటే 7 తలలు దేనికంటే పిల్లరా, 7 తలలు అనే దాన్ని నాశనం చేయడానికి కష్టపడుతున్నాయండి. నాశనము చేయడానికి కష్టపడుతున్నాయని సూచిక. ఉదాహరణకి మీరు చూడండి, మా ఇంటికి ఒక పాము వచ్చింది అనుకోండి, విషసర్పం వచ్చింది అనుకోని వెంట మనం ఏం చేస్తామండి, ఒక కర్రతోనో మరి ఏమైనా ఆయుధంతో దాన్ని కొట్టి చంపే ప్రయత్నం చేస్తాం. అదే ఒక పాముకి 7 తలలు అనుకోండి, ఒకటి కొట్టినా ఇంకోటి చావదు. అంటే ఒక తల విడిపోయినా ఇంకోటి మనల్ని కాటేయడానికి ప్రయత్నిస్తుంది. అదేవిధంగా అక్కడ 7 తలని అర్థం చేసుకుంటే ఒక తల మనం కట్ చేసినా ఇంకో మిగతా 6 ప్రతిస్పందిస్తాయి అన్నమాట. అంటే కష్టపడుతుంది నాశనం చేయడానికి. ఒకటి విజయం సాధించబడి మరొకటి తన వంతు కృషి. అంటే 7 తలలు అనేవి నాశనం చేయడానికి కష్టపడుతున్నాయి. తర్వాత చదువుకున్న పిల్లలుగా 10 కొమ్ములు ఉండెను. కొమ్ములు సాధారణంగా కొమ్ములు అనేది బలమును సూచిస్తుందండి. కొమ్ములు అనేవి బలమును సూచిస్తుంది. ఇది కొమ్ములు అనుకోండి, నేను సరిగ్గా గీయలేదేమో. 1, 2, 3 అలాగా మొత్తం చూసుకొని 10 కొమ్ములు అండి. చాలా కొమ్ములు అంటే బలం సూచిస్తుంది. అంటే సాధన కూడా బలం గలవాడని చెప్తుందండి. దేవుడు అలంకార భాషలో ఎక్కువగా మనం ఏ చిత్రం చూసుకున్న అలంకార భాషలో మనం ఏంటంటే ఆ భాష ద్వారా దేవుడు చెప్పాలన్న ప్రయత్నం, మన ఆ భావాన్ని వెలుగు తీయాలి. దేవుడు ఎందుకు
ఈ భాషలో ప్రకటన రాయించాడంటే దీనిలో చాలా మర్మాలు ఉన్నాయి. ఆ భాష ఆధారం చేసుకుంటే వెనకాల చూపించిన చిత్రం యొక్క దాని యొక్క బలబలగలు దాని యొక్క ఉన్న ప్రతి లక్ష్యం మాకు తెలుస్తుందండి. మీకు అర్థమవుతుందా? తర్వాత గమనించండి, కొమ్ములు బలం సూచిస్తే నేర్చుకున్నాం. తర్వాత 10 కొమ్ములు అన్నారండి. 10 కొమ్ములు. మళ్ళీ 10 కొమ్ములు అనేది దేని సూచిస్తుంది అంటే ఈ 10 కొమ్ములు అనేది గొప్ప శక్తిని సూచిస్తుంది. 10 కొమ్ములు గొప్ప శక్తిని సూచిస్తుందండి. ఒక కొమ్మే బలం అనుకుంటే ఇంకా 10 కొమ్ములు ఉన్నట్టే ఇంకా శక్తి కలది, అపరిమిత శక్తి కలదని సూచిస్తున్నాయి 10 కొమ్ములు అండి. ఇంకేటి ఉన్నాయంట, దాని తల మీద 7 కిరీటములు ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు. ఇక్కడ బొమ్మ గీయలేదు. 7 కిరీటములు. అంటే 7 కిరీటాలు అనేవి ఏలుబడి చేసే కిరీటం. అంటే ఇదేంటంటే గొప్ప అధికారాన్ని సూచిస్తుంది. గొప్ప అధికారాన్ని సూచిస్తుంది. సాధారణంగా కిరీటం అనే పదం ఇక్కడ డయాడమ్ అనే పదం వాడబడింది గ్రీక్ లో. యేసుప్రభువు కూడా ఆయన కిరీటం ధరించడం ప్రకటనలో కొన్ని వచనాలు ఉన్నాయి. అంటే యేసు ధరించిన కిరీటం అది విజయాన్ని గుర్తుగా వాడబడే కిరీటము. విజయశీలుడే ఆయన ధరించిన కిరీటము, దానికి స్టెఫనోస్ అనే పదం వాడబడింది. గమనించండి. క్లియర్ గమనించండి. మనం గ్రీకులో చూస్తాము, స్టెఫనోస్ అనే పదము క్రీస్తు ప్రభువుకు వాడబడింది. అదే ఈ డయాడమ్ అనే పదము అపవాదికి వాడబడింది. మీకు ఒక మాట చెప్తే మీకు అర్థమవుతుంది. ఇది గమనించండి. ప్రకటన 2:10 ఇక్కడ యేసు సంఘం లేఖ రాస్తే ఏమంటారంటే, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకిరీటం ఇచ్చాను అన్నారంటే ఒక పదం. మీకు అర్థమవుతుంది కదా? జీవకిరీటం ఇచ్చాను అంటే ఇక్కడ ఈ కిరీటం పదము అక్కడ వాడబడిన కిరీట పదము స్టెఫనోస్ అనే పదము, అది విజయాన్ని సంకేతంగా వచ్చిన కిరీటం సూచిస్తే, ఇక్కడ వాడబడిన ఈ సాతాను వాడబడిన కిరీటం అనేది డయాడమ్ పదం, ఇది ఏలుబడిని సూచిస్తుంది, గొప్ప అధికారాన్ని ఇచ్చేది సూచిస్తుంది. రైట్. ప్రియులారా జాతి గమనించండి. ఇందులో మనం ఏం చూసామంటే, సాతాను యొక్క ఆ దర్శనం అంటే సాతాను యొక్క వారికి చూపే దర్శనంలో మన ప్రతిదీ కూడా మనం స్టెప్ బై స్టెప్ ఒకటి మనం అంచనా వేస్తున్నాము. మొదటగా ఆవిడ ఎర్రని మహా ఘటసర్పం అంటే ఘటసర్పం అంటే దుష్టతను సూచిస్తుంది నేర్చుకున్నాం. ఎరుపు అంటే పాప స్వభావాన్ని హత్య చర్య సూచిస్తుంది నేర్చుకున్నాం. 7 తలలు అంటే నాశనం చేయడం కష్టపడి సూచిస్తున్నాము. కొమ్ములు అంటే బలము సూచిస్తూ నేర్చుకున్నాము. 10 కొమ్ములు అంటే గొప్ప శక్తినని, 7 కిరీటములు అంటే ఇవి గొప్ప అధికారాన్ని సూచిస్తూ నేర్చుకుని ఉన్నాము. అంటే దీన్ని బట్టి మనము ఇంకో మాట కూడా నేర్చుకుందాం. 4వ వచనం చూసుకుంటే, దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. ఇది తోక అండి. అంటే ఆకాశ నక్షత్రం 3వ భాగం నీడ్చి దాన్ని భూమి మీద పడ, అంటే ఆకాశ నక్షత్రంలో 3వ భాగం అంటే వీడు కూడా ఎంత బలవంతుడు సూచించడానికి ఈ పదం రాయించబడిందండి. వీడు కూడా బలవంతుడు, సాతాను కూడా బలవంతుడు అని అర్థంలో ఈ వచనం రాయించబడింది. మొత్తం మీద చూసుకుంటే సాతాను అనేవాడు అపవాది, వాడు ఎంత బలంగా ఉన్నాడో, వాడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో ఈ వచనం ఆధారంగా మనం అన్నీ చూసామండి. నేను చదివేస్తానండి.
మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరమా సాతాను గురించి అంటే, మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే శత్రువు గురించి మీకు ఎంతో స్టార్టింగ్ చెప్పినట్టు వారి బలం మనం తెలుసుకుంటే వాడిని మనం దాన్ని బట్టి మనం క్యాచ్ చేయగలము. అంటే వాడి బలం తెలుసుకుంటే, వాడి బలహీనత తెలుసుకుంటే మనం వాళ్ళని ఓడించగలము. ఎందుకంటే మనం కూడా ఆత్మ యుద్ధం చేస్తాం అందరం కూడా. అంతే కదా పిల్లరా, క్రైస్తవులందరూ కూడా ఆత్మ యుద్ధం చేస్తున్నాము. ఆయన ఎదుర్కోవాలంటే మనం కూడా ఆడ ముందు ఆ బలాలు తెలుసుకోవాలి, తర్వాత మనము వాడిని ఎదుర్కొని ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా వీడికి సాతానికి దూతలు కూడా ఉన్నారండి. వీడి కేవలం ఒక్కడే కాదు, వీళ్ళకి దూతలు ఉన్నారు, అసిస్టెంట్స్ ఉన్నారు. 7:9 చూసుకుంటే 12:7 చూసుకుంటే, అంతటా పర్లోకం యుద్ధం జరిగాను, మిఖాయేలు దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయడం ముందు ఉండగా. అంటే తర్వాత 8 ఆ ఘట సర్పమును దాని దూతలు అన్నదండి, దాని దూతలు యుద్ధం చేశారంటే ఈ ఘట సర్పంకి ఈ ఒక్కటే కాదు, దీనికి దూతలు కూడా ఉన్నారండి. అంటే దూతల అసిస్టెన్స్ కూడా వీడు తీసుకుంటున్నాడు. రైట్. అందుకే మత్తయి సువార్త 25:40 చూసుకుంటే, యేసువారు అంటున్న మాట, అప్పుడే ఎడవైపు ఉన్నవాడిని చూచి సర్పింపని వారలారా, నన్ను విడిచి అపవాదిని వాని దూతలను సిద్ధపరిచిన నిత్యాయిలో కూడా అంటారండి. అంటే నరకం అది స్పెషల్గా కేవలము సాతానికి వాడికి దూతలకు మాత్రమే నరకం అనేది వాళ్ళ గురించే నిర్మించబడిందండి. కానీ వీడేం చేస్తారంటే భూలోకంలో మనుషులందరినీ తన వైపు లాక్కొని మనుషులందరినీ మోసపరిచి వీడు కూడా తనతో పాటు వాళ్ళ దోషులతో పాటు అందరూ కూడా నరకం తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు. దేవుడు మరి ప్రకటన 12 ఎందుకు వీడిని రాయిస్తున్నాడంటే, సంఘము ఆత్మ ఇశ్రాయేలు సంఘం అనేది హింసించబడుతుంది రోమ్తో. ఈ హింసించబడుతున్న కారణం రోమ్ కాదు, రోము వెనకతోన్న సాతాను. మీకు అర్థమవుతుందా? సాతాను అంటే క్రైస్తవులను హింసిస్తుంది, క్రైస్తవులు హింసపడుతుంది, వాళ్ళకి ఇబ్బంది కలుగజేస్తుంది, వాళ్ళని చంపుతుంది. భౌతికంగా కాబట్టి రోమ్ మాత్రమే కాదు, రోమును వాళ్ళని ప్రేరేపిస్తున్నా, వాళ్ళని ఉసుగొలుపుతున్నా, వాళ్ళని అలా తయారు చేస్తున్న మూల కారణం ఎవరంటే, మూల కారకుడు సాతాను, అపవాదనండి. వాడికి దేవుడంటే పడడు, దేవుడంటే పడదు. వీడికి లైఫ్లో ఎప్పుడు మారుమనసు రాదు. నాకు చిన్నప్పుడు డౌట్ వచ్చేది, సాతాను కూడా మారుమనసు వస్తే దేవుడు కనికరిస్తారేమో అన్నాడు చిన్నప్పుడు అనుకున్నాను. కానీ వీడికి ఇంకా మారుమనసు లేదు. వీడు పూర్తిగా దేవుడిని వ్యతిరేకంగా ఉండడానికి పుట్టాడండి. వీడు ఆడి జీవితం అంతా కూడా ఆడు దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తాడు. ఏ విధంగా దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తాడంటే, దేవుని పిల్లల మనల్ని చెరిపి మనల్ని నాశనం చేయడానికి, దేవుడికి దూరం చేయడానికి ప్రయత్నం అండి. ఆ ప్రయత్నం గురించి వీడు ఎంతైనా ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో వీడి అసిస్టెన్స్ నిరంతరం కృషి చేస్తాడు, 24 గంటలు కృషి చేస్తాడు రోజులో. దేవుడి నుంచి దూరం చేయడమే సాతాను పని, వాడి దూతల పని. రైట్. పిల్లరా, సాతాను కూడా కొన్ని బిడుదలు ఉన్నాయండి. ఆడుకున్న పేర్లు ఏంటంటే, మొదటగా ఇక్కడ గమనిస్తే ప్రకటన 9వ అపవాది అన్నారండి. 9వ అంటే శాతకం పేరు, 1 ఘట సర్పము, 2 అపవాది. అపవాది అంటే అందరి పిల్లరా నిందలు వేయేవాడు, నిందలు మోపువాడు,
లేకపోతే అవమానపరచుకోవడం అంతం కూడా వస్తుంది. అవమానపరచుకోవడం. తర్వాత వీటి ఇంకో పేరు సాతాను. సాతానికి అంతం విరోధి, శత్రువు, చూడండి పిల్లలు, ఎక్కడ అపవాది అంటే నిందలు వేయవాడు, నేరం మోపువాడు. అంటే వాడు ఎవరో నేరం మోపుతాడు. చూస్తే 10వ వచనంలో, మరియు ఒక గొప్ప స్వరం పర్లోకం నుండి చెప్పుడు వింటిని, రాత్రి పగలు మన దేవుని ఎదుట మన సహోదరు మీద నేరం మోపువాడని అపవాది. మన సహోదరు మీద నేరం మోపువాడని అపవాది. అంటే వాడి పని ఏంటంటే క్రైస్తవుల మీద నేరం మోపుతూ ఉంటారండి. అలాగా దేవుని ఎదుట తీర్పులో మన ఎదుట నేరం మోపుతూ ఉంటాడు. మనతో పని చేయిస్తాడు, మళ్ళీ తిరిగి మన మీద నేరం మోపుతాడు. అంటే మీరు గమనిస్తే మన బలహీనమని సాధనగా బాగా తెలుసండి. ఎందుకంటే యేసువారు కూడా ఎఫ్సీ గ్రంథంలో 5:20 చూసుకుంటే సంఘము ఒక మాట గమనిద్దాం. ఎఫ్ఎస్సీ 5:20లో ఒక మాట ఏమైనా ఉంటుందంటే, అది 20వ వచనం, అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక. అంటే మనలో సంఘంలో అంటే పరిశుద్ధ జనములో క్రైస్తవుల్లో ముడతలు కలంకలు ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా బలహీనతలు పాపములు ఉంటాయండి. అది బేస్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మనము పాపం చేయడానికి ప్రేరేపిస్తాడు. జాగ్రత్త గమనించండి. భూలోకంలో మనం ఏ పాపం చేసినా పాపం చేస్తే మనిషే, కానీ అవి పాపం చేయడానికి ప్రేరేపించోడు సాతాను. సాతాను స్వయంగా మనలో దూరిపోయి పాపం వాడు చేయించడండి. వాడు మన హృదయను ప్రేరేపిస్తాడు. అంటే అక్కడ ఆ పని చేసేది మనము, పని జరిగించేది సాతాను. మీకు పాయింట్ అర్థమవుతుందా? మనుషుడు పాపం చేసేది మనిషే, కానీ అలా చేయించేది సాతాను. అంటే వాడు చివరికి ఏం చేస్తాడంటే మన మీద నిందలు వేస్తాడండి. ఈడే చేశాడు, ఈ తప్పు వీడే చేశాడు. అంటే అంతవరకు వాడు ఏం చేస్తాడంటే వాడేది పని చేస్తాడు, మన మీద నిందలు మోపుతాడండి. మీకు అర్థమవుతుందా? వాడు ఆదికాండం 3వ అధ్యాయంలోనే వాడు మరి మొదట హవను మోసగించాడు. ఆ పండు తినేలా ప్రేరేపించి, అంటే నువ్వు అది తింటే దేవతలా మారిపోతావు అంటే అక్కడ అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పి కుయుక్తితో ఆ పండు తిని దేవుని ఆమె మీరేలా చేశాడు అన్నమాట. తర్వాత ఏమవుతాడు, వీడు ఏదైతే ఇప్పుడు ఈ మాట హవత అన్నాడో మళ్ళీ తీర్పులు అంటే వాడు ఏ విధంగా మాట్లాడతాడంటే నేను తింటే తినేస్తాను, నువ్వే తినేస్తాను, ఈ విధంగా హవనే అలా చెప్తాడు అనమాట. అంటే మీకు అర్థమవుతున్న పాయింట్ అక్కడ. వాడు మన తప్పులా చేయడానికి ప్రేరేపించి మళ్ళీ మన మీద నిందలు మోపుతాడు. అంటే అందుకే అడికి అపవాద బిరుదు అడికి ఇవ్వబడింది పిల్లలు. రైట్. తర్వాత చూడండి, వీడు రాత్రి భాగంలో అన్నారండి. ప్రకటన 12:10 ఇప్పుడు గమనిస్తే, రాత్రి భాగంలో మన దేవుని దగ్గర మన సోదరులు నేరం మోపడిన అపవాది. రాత్రి భాగంలో అంటే రాత్రి భాగంలో అర్థం చేసుకోండి. వాడు నిరంతరము వాడి పని ఏంటంటే మన మీద నిందలు వేయడమే, నిందలు మోపడమే దేవుని ఎదుట. వాడు మనల్ని దేవుని దగ్గర దోషులుగా ఎంచడానికి వాడు అహర్నిశలు పనిచేస్తున్నట్టండి అనే మాట మనం అర్థం చేసుకోవాలి. మరి వాడు సర్వలోకము మోసపుచ్చు అని వచ్చిన చూసాం 9వ వచనంలో. ఒక వ్యక్తిని కాదు, సర్వలోకము, లోకంలో మనుషులు కాకపోతే ప్రతి ఒక్కడి మీద కూడా వాడు మోసం చేస్తాడు సాతాను. వాడు మోసం పడిపోయామా దేవుని దూరం అయిపోతాం. యోహాను సువార్త 8:40 చూసుకుంటే, యోహాను సువార్త 8:44 వచనంలో,
మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకుంటున్నాడు. వాడు ఆది నుండి వాడు నరహంతకుడు ఉండి సత్యము నిలిచిన వాడు కాడు, వాని సత్యమే లేదు. వాడు అబద్ధం అన్నప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధముకు జనకుడే ఉన్నాడు. ఇది మరొక పేరంటే అబద్ధము జనకుడు. అబద్ధమునకు జనకుడు అంటే అబద్ధానికి తండ్రి అండి. సత్యానికి తండ్రి ఎవరు? మన దేవుడు. అబద్ధానికి తండ్రి ఎవడు? సాతానుడు. అబద్ధం జనకుడు. చూసి వాడు ఆది నుండి నరహంతకుడండి. వాడి పని ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మనుషులు చంపడమే. చంపడం అంటే ఆత్మీయంగా చంపడము, అంటే దేవుడి నుంచి దూరం చేయడమే ఆడ డ్యూటీ అండి. ఆడి పని అదొక్కటే, మరి ఇంకేం లేదండి. దేవుడి నుంచి మనిషిని దూరం చేయడమే. ఎలా దూరం చేస్తాడు? పాపం ద్వారా. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పాపం ఆశను చూపించి, ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క పాపం ప్రేరేపించి చేసి ఆ వ్యక్తిని దేవుడి నుంచి దూరం చేసి శాశ్వతంగా వాడితో పాటు నరకానికి తీసుకెళ్ళిపోవడం వాడి పని అండి. ఆ పని వాడు స్టార్టింగ్ నుంచి చేస్తుంటండి. 2 కొరింథీ 4 దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధ దేవత అవిశ్వాసం వారి మనంతరం గుడ్డితనం కూడా చేసేదను. ఇక్కడ ఏమంటుందంటే యుగ సంబంధమైన దేవత. సాధారణ ఇంకో పేరు ఇక్కడ రాయబడిందంటే యుగ సంబంధమైన దేవత అండి. నిజ దేవుణ్ణి ఎరగకుండా చేసి సాతాను మరి మనుషులు గుడితనం కలుగ చేస్తుందండి. నేటి కాలం చూడండి, సత్యదేవుని ఎరుగగా చాలామంది విగ్రహాలు ఉన్నారండి. ఎంతోమంది లోకల్ జనులు మా దేవుడు నిజమైన దేవుడు అని, మా దేవుడు గొప్ప, వాళ్ళు సృష్టించుకున్న ఆ విగ్రహంలో వాళ్ళ బొమ్మల్ని వాళ్ళ దేవుడు కూడా పూజిస్తున్నారు ఇప్పటికీ కూడా చాలామంది. ఆ తరం అలా వెళ్తుందండి. అలా సత్యదేవుని ఎరగలేదు చాలామంది. లోకము సత్యదేవుని ఇంకా ఎరగలేదు. అలా ఎరగకుండా చేసింది సాతాను. సాతాను ప్రేమ వల్ల జనులందరూ కూడా దేవుణ్ణి ఎరగక ఉన్నారండి. 2 కొరింథీ 11:4 కూడా 2 కొరింథీ 11:3 సర్పము తన యుక్తి చేత హవ్వను మోసపరచడం మీ మనసు చెరపబడి క్రీస్తు ఎర్రలో ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లనో తొలగిపోనేమని భయపడుచున్నాను అంటాడు పౌలు గారు. అంటే సర్పము తన యుక్తి చేత, అంటే తన తెలివి చేత హవ్వను ఎందుకు మోసపరిచిందో అది కూడా క్రీస్తు నన్ను కూడా దూరం చేస్తాను భయపడుతున్నాను పౌలు అంటున్నాడు. ఇది పని ఏంటంటే దేవుడి నుంచి మనిషిని దూరం చేయడము, సంఘంలో ఉంటే క్రీస్తు నుండి మనం దూరం చేయడం, అదే ఒక డ్యూటీ అండి. రైట్, చాలు. తర్వాత మనం ఎంత నేర్చుకున్నట్టు సాతానికి వాడికి అసిస్టెంట్స్ కూడా ఉంటారండి. వాడు కేవలం ఒక్కటే కాదు, వాడు ఎలాగంటే 1 పేతురు 5:8 చూసుకుంటే నిబ్బరమైన బుద్ధిగాల వల్లే మెలకుగా ఉండేటి మీ విరోధిని అపవాది గర్జించు సింహం వలె. గర్జించు సింహము ఇక్కడ రాస్తాను. సింహం అంటే నిజంగా సింహం అని అనుకోదండి. సింహం అనేది కేవలం యేసుప్రభువు రాయించబడింది, యోధగత సింహం. ఇక్కడ సింహం అనేది దేనికంటే గర్జించే సింహం. చూడండి ఏ విధంగా అంటే ఆకలితో సింహము ఏ విధంగా ఉంటుందో వీడు కూడా ఎవరిని మృంగుదనా, ఎవరిని పట్టి మృంగుదన అర్థం ఏంటంటే వాడిని చంపుదనా, నదిలో తీసుకుందనా, అంటే దేవుడి నుంచి దూరం చేయడానికి 24 గంటలు ప్రయత్నిస్తారండి వీడు అసిస్టెంట్స్ అందరూ కూడా. మన పొరపాటున వీడి చేతులు చిక్కిన మట్టుకు విడిపించుకోవడం కష్టము. వీటితో చిక్కబడితే మనకి తుది ఫలితం ఏంటంటే నిత్య నరకం అర్థం చేసుకోవాలి. అందుకే ఎఫ్సి పత్రిక 6:11 ఏమని అంటున్నారంటే
మీరు అపవాది తంత్రం ఎదుర్చుటకు శక్తిమంతులైనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకునండి. అంటే సాధారణ కూడా తన తంత్రం ఉన్నాయి, అవి మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలంటే దేవుడిచ్చి సర్వాంగం ధరించుకోవాలంటే వీడిని మనం ఎదిరించచ్చండి. అంటే ఇవన్నీ మాటలు బట్టి సాతాను బలవంతుడు, వాడిని మనం ఏం చేయలేమేమో అనుకుంటే పొరపాటు అండి, అది తప్పు. సాతాను ఇవన్నీ నేను కేవలం ఎందుకు పరిచయం చేస్తున్నానంటే వాడి యొక్క బలాలు చెప్పడానికి అండి, వాడి యొక్క బలము చెప్పడానికి మీకు చెప్పాను. అలాగని ఇవన్నీ ఎంత చెప్పిన లక్షణాలను ఆధారం చేసుకుంటే వీడు ఒక మాట గమనించండి, వీడు దేవుడు అంత గొప్ప కాదండి, దేవుడే గొప్ప. అయితే దీనేమంటాం, వీటికన్నా దేవుడే గొప్ప అండి, నేను అదే అంటాను, ఇంకే పదం యూజ్ చేయండి. వీడు సర్వజ్ఞుడు కాదు, అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్ని తెలిసిన వ్యక్తి కాదు, వీడికి జ్ఞానంలో కొంతవరకే, దేవుడు అంత జ్ఞానం లేదు, వీడు సర్వజ్ఞుడు కాదు, వీడు సర్వజ్ఞుడు కాదు, దేవుడు మాత్రమే సర్వజ్ఞుడు, వీడికి అంత జ్ఞానం లేదు, వీడికి పరిమిత జ్ఞానమే ఉందండి. అందుకని ప్రకటన 12:4 చూసుకుంటే వీడు ఎంతసేపు చూడండి, అక్కడ ఆ శిశువు మింగివేలిన గడసరకము స్త్రీతో నిల్చుని వచ్చిన చూడగలం. అంటే వీడికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదండి. వీడి పని ఏంటంటే ఆ క్షణం మట్టుకు అప్పుడు పరిస్థితి ఏం జరుగుతుందో దాని ప్రకారం నడుచుకోవడం తప్ప భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఏం చల్లబోతుందో దేవుడి సంగతి వాడికి పూర్తిగా తెలియదు. అంటే వీడు పూర్తిగా దేవుడితో సర్వజ్ఞుడు కాదు. తర్వాత వీడు సర్వశక్తుడు కూడా కాదండి. వీడు కూడా సర్వశక్తుడు కాదు, వీడు కూడా శక్తులు ఉన్నాయి కానీ దేవుడు శక్తి వీడికి లేదు, దేవుడే సర్వశక్తిమంతుడు. వీడికి కూడా కొన్ని పరిమిత శక్తులు ఉన్నాయండి, పూర్తి శక్తి వీడికి లేదండి. మీకు అర్థమవుతుంది క్లియరా? వీడి అసిస్టెంట్ తీసుకుని తప్ప వీడు ఏ పని చేయలేడండి. వీడికి కొంత మటుకు శక్తులు ఉన్నాయి తప్ప పూర్తిగా సర్వశక్తులు వీడికి లేవండి. వీడు కూడా దేవుడి మీద ఆధారపడినవాడే. తర్వాత వీడి కిరీటం పెట్టాడు కాబట్టి, కిరీటం తెలుసుకున్నాడు కాబట్టి వీడు కూడా అధికారము సర్వాధికారం అనుకోవడం తప్పు. వీడు కూడా సర్వాధికారి కాదండి, వీడు సర్వాధికారి కాడు, దేవుడే సర్వాధికారి. ప్రకటన 19:16లో రాజులకు ప్రభులకు ప్రభు అన్న నామం ఆయన వస్త్రం మీద తోట మీద రాయబడి ఉంది. ఇది యేసు గురించి రాయబడిన మాట. ప్రభువే, యేసు ప్రభువే ప్రభులకు ప్రభు, రాజులకు రాజు అండి. ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. అంటే మా తండ్రి అని దేవుడు, ప్రభులకు రాజులకు రాజు, యేసు ప్రభు ప్రభులకు రాజు రాజు, ఇద్దరు కూడా రాజులే ఉన్నారండి. అని వీడికి కొంత ఈ కిరీటంలో నిన్న కొంతవరకు అధికారం, ఇది పూర్తిగా కాదండి. వీడి అధికారం ఒకనొక కాలంలో పూర్తి తెగిపోద్ది, పూర్తిగా ఎదురు విడిచి వెళ్ళిపోద్ది, వీడు నాశనం అయిపోతాడు. నిత్యమైన అధికారం కూడా దేవుడిదే. ఇప్పుడు వాస్తవంగా ఆలోచించండి. అంటే వీడు పుట్టిక బైబిల్ రాయించబడలేక, అంటే వీడు ఎలా పుట్టిట బైబిల్ ప్రత్యేకంగా రాయించబడలేదు, కానీ వీడు క్యారెక్టర్ మాట ఉందని బైబిల్ చెప్తుందండి. అంటే దేవుడు గ్రంథాలు ఏ రాయించాడంటే సాతాను క్యారెక్టర్ ఉన్నది అని రాయించాడు. ఇది నిజంగా ఇది ఒక కల్పిత క్యారెక్టర్ కాదు, నిజంగా క్యారెక్టర్ ఉంది, సాతాను ఉన్నాడు. మరి ఈ సృష్టించింది ఎవరండి? దేవుడే. సాతాను సృష్టించింది కూడా దేవుడేనండి, దేవుడే సృష్టించండి.
వీడు ఎందుకంటే వీడు స్వయంభూడు కాదండి. తనకు తానుగా పుట్టేవాడు స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు స్వయంభవుడు. వీడు స్వయంభవుడు కాడు, దేవుడు మాత్రం స్వయంభవుడు. దేవుడే సృష్టించాడు, వీడు దేవుడే సృష్టించాడు సాతానికి. మీరు గమనిస్తున్నారా? అంటే ఈ వచనం చూసుకుంటే ప్రియులారా, వీడికి పరిమిత జ్ఞానం ఉంది కానీ దేవుడితో జ్ఞానం కాదు, పరిమిత శక్తులు ఉన్నాయి కానీ దేవుడితో శక్తిమంతుడు కాదు, పరిమిత అధికారులు ఉన్నాయి కానీ దేవుడితో అధికారి కాదు. వీడు స్వయంగా పుట్టలేదు, దేవుడే సృష్టించాడు. మొత్తంగా చూసుకుంటే వీడు టెంపరీ అండి. వీడు సాతాను అనేవాడు కొంత మట్టుకే. అంటే మనం ఎక్కువగా అంచనా వేయకూడదు. అంటే ఇందాక చూసిన అన్ని వచ్చిన బట్టి వీడు అమ్మో వీడు చాలా బలవంతుడు, వీడు పెద్ద శత్రుడు, మనం దీన్ని ఎదిరించలేము, వీటితో మనం ఫైట్ చేయలేము అనుకుంటే తప్పు, పొరపాటు. ఒక దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా మనము సాతాన్ని ఎదిరించగలము. ఎందుకంటే దేవుడితో సృష్టించాడు కాబట్టి. దేవుడి బిడ్డలుగా ఉన్న మనం కూడా దేవుని బిడ్డలుగా ఉన్న మనము సాతాను ఎదిరించగలము. ఒక మాట చూద్దాం. యాకోబు పత్రిక 4:7 చూసుకోండి పిల్లరా. కాబట్టి దేవునికి లోబడి ఉండేటి అపవాదిని ఎదిరించడి. అంటే దేవునికి మనం లోబడితే అప్పుడు సాతాను ఎదిరించగలం పిల్లలు. అప్పుడు వాడు మీ ఎదురుంటే పారిపోవను, అప్పుడు వాడు మీ ఎదురు పారిపోతారు. అంటే మనం కూడా సాతాను ఎదిరించగలం. వీడు ఎంత బలమైన కనబడి కూడా వీడు దేవుడికి భయపడతాడు. దేవుని మీద నమ్మకమైన విశ్వాసగల భక్తులు కూడా భయపడతారండి. మన దేవుని లోబడి వీడు ఎదిరిస్తే వీడు పారిపోతాడు, మన దగ్గర ఉండండి వీడు. అంటే మనం ఎప్పుడు కూడా ఇంకా పూర్తిగా చెప్పలేను. ఎఫ్సీ గ్రంథం 6 చివరి వచనాల్లో ఇంకా పూర్తిగా డీప్గా ఉంటుందండి. సాతాను ఎదిరించగలమని నేను ఇప్పుడు అంతా చెప్పను, ఎందుకంటే మా సందర్భం కాదు. ఒకటేంటంటే సాతాను మనం ఎదిరించగలము ఏ విధంగా అంటే మన దేవుని లోబడితే. అంటే దేవుని లోబడి అర్థం అంటే దేవుణ్ణి మన వాక్యం లోబడితే, దేవుడి వాక్యం మనలో ఉంటే, మన ప్రార్థన ద్వారా, మన వాక్యం ద్వారా మనం వాడిని ఎదిరించగలం. సత్యము వాక్యం అని చెప్తుంది. నేను అందరూ ఎక్కువ చెప్పను, ఎందుకంటే మన సందర్భం కాదు ఇది. కాబట్టి ఒక మనం గమనించిన విషయం ఏంటంటే వాడిని మనం ఎదిరించగలము సాతాను. రైట్. ఇప్పుడు మనం ప్రకటనకు వెళ్ళిపోదాం. 12 4 వచనం చూద్దాం. రైట్. 4 చూసాం కానీ ఇప్పుడు 5 చూసుకుందాం. సమస్త జనములను ఇనుప దండముతో ఏలైన ఒక మగ శిశువును ఆమె కన్నగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనుపబడెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలైన ఒక మగ శిశువు. రైట్. ఇప్పుడు ఈ గర్భిణీ స్త్రీ ఏదైతే ఉన్నదో ఆవిడ ఒక బిడ్డను జన్మించింది, ఒక శిశువును కనగా. ఈ శిశువు ఎవరంటే ఎంత నేర్చుకుంటూ యేసు ప్రభువు. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఈ వచనం జాగ్రత్త గమనించండి. ఈ వచనము కీర్తన 2 తీసుకోబడిందండి. కీర్తన గ్రంథము 2 గమనించండి. 2:9 వచనంలో ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టేదవు, కొండను పగలగొట్టి వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టేది. అంటే ఇది యేసుక్రీస్తు వారి గురించి రాయించబడిన భవిష్యత్తు ప్రవచనము. క్రీస్తు ప్రభు ఒక సమయంలో ఆయన కూడా ఏలుతాడు. ఆ సమయంలో మొత్తం ఉన్న లోకరాజ్యాలు అంతరించిపోయి క్రీస్తు రాజ్యం మాత్రం శాస్త్ర రాజ్యం నిలిచిపోద్ది అనే సందర్భంలో రాయించబడిన ప్రవచన పిల్లారా.
ఇంకా చాలా మరికొన్ని సందర్భాలు చూసుకుంటే ఈ పదము అపోస్తల కార్యాలు చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 30వ చదువుకుంటున్నారు. ఇది గమనించండి. ఇక్కడ అలాగా నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కనియుంటున్న రెండో కీర్తన రాయబడి ఉన్నది. అంటే నేడు గమనించండి, నేడు నేను నిన్ను కనియుంటండి. తండ్రి అనే దేవుడు ఇక్కడ యేసు గురించి రాయించబడిన మాట అండి. ఇక్కడ అంటే ఇక్కడ కనడం అంటే యేసు వారు ఆ శిశువుగా పుట్టాడు. అది తండ్రి అనే దేవుని యొక్క సంకల్పం అండి. మీకు అర్థమవుతున్నారా? అంటే ఆయన ఇనుపు దండంతో ఏలుతాడు. ఇనుపు దండంతో ఆయన ఏలడం అంటే ఆయన రాజ్యపాలన చేస్తాడు అనేది ఇక్కడ వ్రాయించబడిన మాట. కాబట్టి ఈ వచనం అనేది యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్తున్నమాట. ప్రకటన 19వ అధ్యాయము 15 చూసుకుని అక్కడ కూడా జనములు కొట్టుటకి ఆయన నోటను వాడగల ఖడ్గము వెడలి ఉన్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయన సర్వాధికారికి దేవుని తీక్షణ రుగ్రతాను మద్యపు తొట్టి త్రొక్కును. చూసారు, ఆయన ఇనుప దండంతో వారిని ఏలును. అంటే ఇనుపు దండం ఏలడం అనేది అది యేసు ప్రభువు గురించి ఆయన ప్రవచనం అండి. ఇనుపు దండంతో ఏలడం అనేది యేసు ప్రభువు గురించి రాయబడిన వర్ణన. రైట్. తర్వాత చదువుకోండి. ప్రకటన 12:5. అయితే ఆమె కనగా ఆమె శిశువు దేవుని ఎత్తుకొను, ఆయన సింహాసనం ఎత్తుకొనిపోబడి. అంటే ఆ శిశువు దేవుని ఎత్తుకొనుకోవడం అర్థం ఏంటంటే దేవుని యొక్క సంరక్షణలో శిశువు ఉన్నది. దేవుని యొక్క కాపుదల్లో ఆ శిశువు ఉండడం అర్థం చేసుకోవాలి. అదే జరిగింది. యేసు పుట్టినప్పుడు కూడా ఆయన దేవుని కాపుదల్లోకి వెళ్ళాడు. ఎందుకంటే ఉదాహరణ చూస్తే హేరోదు ఎప్పుడైతే ఇలా యూదులకు రాజు పుడతాడనే మాట విన్నాడో ఆ ప్రాంతంలో ఉన్న చిన్నపిల్లలందరినీ వధించి చంపించారండి. ఎందుకంటే ఇంకో రాజు పుట్టిన వ్యతిరేకంగా నిలుస్తాడేమని. మరి అక్కడ దేవుడు కాపులు ఉండడం బట్టి దేవదూత ద్వారా మరి యోసేపు మరి ఏమో వేరే ఊరికి వెళ్ళడం జరిగిందండి. మీకు అర్థమవుతుంది. అంటే పుట్టిన తర్వాత యేసు దేవుని యొక్క కాపుదల్లోకి వచ్చాడు. మీకు అర్థమవుతుంది కదా? తర్వాత ఆ స్త్రీ 6వ వచనము, ప్రకటన 12:6. అరణ్యమునకు పారిపోయిను, అచట వారు 1206 దినములు ఆమెను పోషింపవలనని ఒక స్థలము సిద్ధపరచబడి ఉండెను. రైట్. ఇక్కడ జాత గమనించండి. ఇక్కడ 12:4 వచనంలో జాత గమనిస్తే ఆమె శిశువు మింగవాలని ఆ ఘట సర్పం స్త్రీ నిలిచుంటాను. ఈ వచనం నేను చెప్పడం మర్చిపోయాను. అంటే ఈ ఘట సర్పము ఎప్పుడైతే ఈ బిడ్డను కంటాదో ఆ బిడ్డ మింగలని చూస్తుంది అట్లండి. గర్భవతుల స్త్రీ ఎలా ఉంటుందండి? ఒక నిస్సహాయాలుగా ఉంటుందండి. ఏమి చేయలేతనంగా ఉంటుంది. అంటే ఆ గర్భంతో ఉన్నప్పుడు స్త్రీ మానసికంగా తెలుగు ఉంటుందంటే ఆమె ఏ పని ఒక శక్తిహీనంగా కనబడుతుందండి. ఒక నిస్సహాయతగా కనబడుతుందండి. అంటే ఆవిడ ప్రత్యేకంగా ఒక మనిషి తోడుంటే తప్ప ఆవిడ ఏమి చేయలేని పరిస్థితి. ఇక్కడ సాతాను ఎంత బలంగా కనబడుతుంది. ఇక్కడ అపవాది ఘటసర్పం ఇక్కడ ఇవి అంత బలహీనంగా నిశ్చయత కనబడుతుందండి. అందుకే ఈ బిడ్డ కనగానే వీడు ఎప్పుడు మింగివేయాలని చూస్తానండి. అందుకే దీనికి చూసాయిగా హేరోదు అక్కడ మరి ఆ పిల్లలు చంపించిన చూసాం. తర్వాత బిడ్డ ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఆ శిశువు యేసు ప్రభువు దేవుని కృపలో ఉన్నాడు. దేవుని యొక్క రెక్కల చాటున యేసు ప్రభు పెరిగాడండి. వీడు ఎప్పుడు మింగేద్దాం అని ఫస్ట్ నుంచి చూస్తారండి యేసు ప్రభు. అంటే ఏ విధంగా ఆయన్ని జయిద్దామని. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మరి మత్తయి 4వ అధ్యాయంలో వీడు సాధారణవాడు యేసు ఎన్నోసార్లు శోధించాడండి.
అంతే కదా. సాతాను యేసువారిని మింగుదామని ఆయన నాశనానికి ఎన్నో రకాలుగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. పుట్టిన యేసు ఉన్న పరిచయ కాలం ప్రతిసారి కూడా ఆఖరికి యోధాని వాడుకొని మరి యేసువారిని వాళ్ళ యూదులకు అప్పచెప్పాడు. ఆఖరికి సాతాను పేతురు కూడా వాడుకున్నాడు. మత్తయి 16:23 చూసారా. ఆయన పేతురు తిరిగి సాతానాన్ని వెనుక పొమ్ము, నీవు నాకు అభ్యంతరకానే ఉన్నావు అంటాడండి యేసు. ఒక సందర్భంలో పేతురు చూసి సాతాను తిరిగి పొమ్ము అంటే సాతాను యేసును లయపరచడానికి చాలా మంది వాడుకున్నాడండి. భక్తులను వాడుకున్నాడు, శిష్యులను వాడుకున్నాడు. వాడు ఎంత చేసినా యేసుని ఓడించలేకపోయాడు. మీకు అర్థమవుతుందా? వాడు ఎన్ని చేసినా కూడా వాడు దేవుణ్ణి ఓడించలేకపోయాడు, ప్రభువుని వాడు గెలలేకపోయాడండి. రైట్, తర్వాత చదువుకుందాం. తర్వాత ఏమైందంటే ఆ స్త్రీ అరణ్యంకు కొనుకోబడింది. ఎప్పుడైతే శిశువు దేవుని యొద్దకు వెళ్ళిపోయాడో జాగ్రత్త గమనించండి. బిడ్డను కనిన తర్వాత ఇటు మింగుదాన్ని చూశాడు, వాడు మెంగలైపోయాడు. తర్వాత శిశువు అలాగా ఆరోహణకు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడండి. అంటే ఇది బహుశా యేసోవు మరణ పునరుద్ధరణ జరిగిన తర్వాత దేవునికి వెళ్ళిపోవడం అండి. వెళ్ళిపోయి ఆయన ఏలుతున్నాడు. తర్వాత ఏమిటంటే ఇప్పుడు మరి ఈ బిడ్డను ఏం చేయలేకపోయాడు కదా సాతాను, ఈ గర్భసర్పం ఏం చేయలేని కారణం ఇప్పుడు వీరికి ఎవరు కాపాడారంటే ఇంక ఎదురు ఎవరున్నారు? ఇప్పుడు స్త్రీ మాత్రం ఉందండి. ఇప్పుడు ఈ దృష్టి అంతా స్త్రీ మీద పడిందండి. ఇప్పుడు ఎంతవరకు బిడ్డ మీద దృష్టి ఉంటే బిడ్డ లేదు కాబట్టి ఇప్పుడు ఈ స్త్రీ మీద ఈ దృష్టి పడింది. అప్పుడు ఆ రోజు చూసుకుంటే ఆ స్త్రీ అరణ్యంకు పారిపోయింది. అప్పుడు ఈ స్త్రీ ఏంటంటే అరణ్యంకు వెళ్ళిపోయిందండి. ఈ అరణ్యం గురించి మనం వచ్చే ఎపిసోడ్లో చర్చిద్దాం పూర్తిగా. ఇది పూర్తి చెప్పను, ఎందుకంటే చాలా టైం ఉంది కాబట్టి. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషించాలని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచుండెను. 1260 రోజులు. మనం 11వ అధ్యాయంలో పూర్తి నేర్చుకున్నాం ఈ అంకె గురించి. ఇది శోధన, కష్టము, శ్రమగా సంబంధించిన అంకె. 3.5 సంవత్సరములు, 40 నెలలు అంటే రేపటి నిరీక్షణను చెప్తుంది ఇది. అంటే ఈ దినములో ఈమె పోషింపబడాలనే అరణ్యంలో దేవుడు ఒక స్థలము సిద్ధపరిచిన. అంటే ఈ స్త్రీకి కమరుతం ఎవరైతే ఉందో స్త్రీ అరణ్యంలో కొనుగబడింది. ఆ అరణ్యంలో ఆమె మీద దేవుని తోడు ఉంది. ఏం నేర్చుకున్నావు? మరి ఈవిడ ఆపసం క్రీస్తు సంఘం నేర్చుకున్నాం కదా. ఈ సంఘం అనేది దేవుని కాపుదల్లో ఉందండి. దేవుని కాపుదల్లో ఉన్న సంఘము అంటే దేవుడు పోషిస్తున్నాడు. సాతాను బిడ్డను ప్రభునే చేయలేపాడు. ఇప్పుడు బిడ్డను కన్నా స్త్రీ అంటే యేసు సంఘాన్ని కన్నాడు. ఆత్మవిశ్వాసాలు సంఘాన్ని ఇప్పుడు ఈ సంఘాన్ని హింస పట్ల చూస్తున్నాడు. తర్వాత దేవుడు ఆయన కాపుదలో ఉంచాడు. పిల్లలు ఎంతవరకు మనం 12వ అధ్యాయము 1 నుంచి 6 నేర్చుకున్నాం పూర్తిగా. మనందరికి ఏం చూసామంటే పర్లోక ముందు యోహాను గారు 2 సూచనలు కనబడ్డాయి. ఒక సూచనలో మరి ఒక స్త్రీ, గర్భవతున్న స్త్రీ ఒకటి కనబడింది, కడుగుతున్న స్త్రీ. తర్వాత ఒక పెద్ద మహా గర్భసర్పం కనబడింది. ఈ స్త్రీ ఎప్పుడు బిడ్డ కంటే గర్భసర్పం మింగువేలను చూస్తుంది. బిడ్డ కని తర్వాత ఆయన దేవునికి వెళ్ళిపోయారు. తర్వాత స్త్రీ ఒంటరి మిగిలిపోయినప్పుడు ఈ స్త్రీ అరణ్యం కొనుక్కోబడింది. దేవుని కాపుదల ఉంటుందండి. ఎందుకంటే ఈ గర్భసర్పం స్త్రీని హింసడానికి చూస్తుంది కాబట్టి. ఇది పిల్లరా అందరూ మనం నేర్చుకున్న పాఠం. మీరు కూడా నేను చెప్పిన మాట ప్రతి మీరు కూడా ధ్యానించండి, మీరు కూడా స్టడీ చేయండి. ప్రకటనలో ఉన్న దేవుని మర్మాలను తెలుసుకోండి. ఇవన్నీ ఆనాడు సంఘంకి ఎలా అర్థమవుతున్నాయంటే ఈ సంఘంలో మరి ప్రకటన పత్రిక వాళ్ళ సంఘంలో చదువుతున్నప్పుడు ఆనాడు 6వ కూడికల్లో మనలో బైబిల్ లేవు కదా పూర్తిగా.
వాళ్ళ పత్రిక ఏదైతే వస్తాయో పత్రిక చదువు అనమాట. సంఘపత్రిక చదివితే సంఘం అంతా వినేదన్నమాట. వాళ్ళకి ఇవన్నీ చదువుతుంటే వాళ్ళకి ఎలాగ అర్థమవుతుందంటే, ఇప్పుడు ఈ స్త్రీ అంటే మమ్మల్ని సూచిస్తున్నట్టు, అంటే మా నుంచి యేసు వారు వచ్చారు కదా, తర్వాత యేసు పైకి వెళ్ళిపోయారు, మరి మేము అరణ్యంలో దేవుడు పోషణ రాదంటే దేవుడు కాపులు మాకు ఉంటుందని ఒక ఆ మాటలు వినగానే వాళ్ళకి అంటే ఇవన్నీ ఎలాగ అర్థమవుతాయి అంటే, సాతాను ఎంత హింస పెట్టినా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, దేవుడు కాపులు మాకు ఉందని ఒక ధైర్యం వాళ్ళకి ఉంటుందండి. అంటే పత్రిక చదువుతున్నప్పుడు దేవుడు మాతో తోడు ఉంటాడని ఒక ఒక మెసేజ్ అనేది వాళ్ళకి అర్థమవుతుందండి. కాబట్టి అందుకే ఈ యోహాన్ గారు ఎక్కువ అలంకార భాషలో రాయడం జరిగింది ఈ పుస్తకాన్ని. రైట్, వాక్యం సంవత్సరం మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనం తెలుసుకుంటున్నాను. అందరికి వందనములు. ప్రభు చేతులకు మరొక ఎపిసోడ్లో తిరిగి కలుసుకుంటాం. అందరికి వందనములు.